Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with part 3 of the Constitution, right to freedom, from articles 19 to 22 of the Constitution of India. Right to freedom is a valuable right which is essential for dignity of individual and proper working of democracy. Article 19, protection of certain rights regarding freedom of speech, etc. Clause 1, all citizens shall have the right. Article 19 applies only to citizens. ఏ రైట్స్ ఉంటాయంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్, టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, టు reside and settle in any part of territory of India, to practice any profession or to carry on any occupation, trade or business. ఈ 6 ఫ్రీడమ్స్ ఉన్నాయన్నమాట మనకి. అండర్ ఆర్టికల్ 19 ప్రకారం ఎవ్రీ సిటిజన్ కి కూడా 6 ఫ్రీడమ్స్ మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనం ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఏంటి, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనం ఇవ్వచ్చు. అది ఎక్కడ ఇస్తాము అంటే అసెంబ్లీలో ఇస్తాము. అసెంబ్లీ ఎలా ఉండాలంటే పీస్ఫుల్ అండ్ వితౌట్ ఆర్మ్స్ తో ఉండాలి. ఓకే, మన అసెంబ్లీ అయ్యాం కాబట్టి ఒక యూనియన్ కూడా ఫామ్ చేసుకోవాలి. ఫామ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్. యూనియన్ ఉంది మనకి, అసోసియేషన్ ఉంది. తర్వాత ఆ యూనియన్ తో పాటు మనం మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, మనం ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మూవ్ అవుతాం కదా. నెక్స్ట్ ఏంటి, రిసైడ్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఏ పార్ట్ లోనైనా ఇండియాలో ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియాలో మనం రిసైడ్ అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు. ఇంకా సెటిల్ అయితే సరిపోతుందో, మనకి ఏదైనా ఒక ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీ ట్రేడ్, బిజినెస్ ఆర్ ఆక్యుపేషన్ ఏదైనా ఉండాలి సర్వైవ్ అవ్వాలంటే. కాబట్టి లాస్ట్ జీ అన్నమాట. ఈ 6 ఫ్రీడమ్స్ ని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్, ఫ్రీడమ్ టు ట్రేడ్, బిజినెస్ అండ్ ఆక్యుపేషన్. ఓకే, మనకి రైట్స్ అన్ని, ఫ్రీడమ్స్ అన్ని ఉన్నాయి కదా. ఈ ఫ్రీడమ్స్ అన్ని కూడా నాట్ అండ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్స్ అన్నమాట. దానికి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 19(1)(a) ఏం చెప్తుంది, గ్రాంట్ సిటిజన్స్ దట్ రైట్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ దర్ థాట్స్, ఒపీనియన్స్ అండ్ ఐడియాస్. మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ అంటే ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చేయొచ్చు అంటే ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వన్ సెల్ఫ్ త్రూ స్పీచ్ ద్వారా చేయొచ్చు, రైటింగ్ ద్వారా చేయొచ్చు, ప్రింట్ ఆర్ విజువల్ రిప్రజెంటేషన్ ఆర్ ఎనీ అదర్ మోడ్. మనకి నచ్చినట్టు మన ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఈ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. కొన్ని నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొన్ని సొసైటల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. నేషనల్ ఇంట్రెస్ట్ ఏముంటాయంటే ఇంట్రెస్ట్ ఆఫ్ సోవర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారిన్ కంట్రీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. ఇవన్నీ కూడాను నేషనల్ ఇంట్రెస్ట్ బట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేవి ఈ రిస్ట్రిక్షన్ ని విత్ ఇన్ ద కంట్రోల్లోనే మనం మన ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. నేషనల్ ఇంట్రెస్టే కాకుండా సొసైటల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. డీసెన్సీ, మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫామేషన్, incitement to an offense and sovereignty and integrity of the parliament. Sovereignty and integrity of India, వీటిల్ని బేస్ చేసుకొని మనం ఏమైనా మాట్లాడేటప్పుడు అంటే ఏంటి, ప్రతి వ్యక్తికి కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మాట్లాడొచ్చు, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మనకే రైట్ లేదు కదా, అందరికీ ఉంటాయి కాబట్టి
దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని నేషనల్ ఇంట్రెస్ట్ తో ఉంటాయి, కొన్ని సొసైటల్ ఇంట్రెస్ట్ తో ఉంటాయి. మనకి నోరుంది కదా అని ఎవరికి పడితే వాళ్ళని డిఫెన్స్ చేయకూడదు, లేకపోతే మొరాలిటీని ఫాలో అవ్వాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి, కోర్టుని కంటెంప్ట్ చేయకూడదు, సోవర్నిటీ ఇంటిగ్రిటీని కాపాడాలి, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ని కాపాడాలి, డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా సొసైటల్ ఇంట్రెస్ట్. ఇంకా నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద సోవర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్, పబ్లిక్ ఆర్డర్. ఇవన్నీ కూడా నేషనల్ ఇంట్రెస్ట్. వీటి ఈ లిమిటేషన్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏమైనా సరేను మన ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. Freedom of speech and expression is a crucial right which is recognized by Article 19(1)(a). అంటే డెమోక్రసీలోన దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్రూషియల్ రైట్ అన్నమాట, మన ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇంకా ఏంటంటే ఆర్టికల్ 19(1)(a)లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది వస్తుందా రాదా అని అది ఒక క్వశ్చన్ ఉంది. దానికి రమేష్ తప్పర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ లో చీఫ్ జస్టిస్ పతంజలి శాస్త్రి ఏం చెప్పారంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రెస్ lay at a foundation of all democratic organizations, for without free political discussions no public education so essential for purpose of functioning of the process of popular government is possible. అంటే ఏంటి, మనకి డెమోక్రటిక్ సొసైటీలో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది లేనట్లయితే పొలిటికల్ డిస్కషన్స్ అనేవి అవ్వవు. కాబట్టి పబ్లిక్ కూడాను ఎడ్యుకేషన్ అనేది, పబ్లిక్ కూడా ఎడ్యుకేట్ అవ్వరు. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లోకే వస్తుంది అని చెప్పారనమాట. అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ambit of Article 19, and it means that right to print, publish without any interference from the state or any other public authority. Public authorities and state ఎప్పుడు కూడా ఇంటర్ఫేర్ అవ్వకూడదు అనమాట, వాళ్ళ ప్రింట్ లోన పబ్లిష్ లోన. బట్ దిస్ ఫ్రీడమ్ లైక్ అదర్ ఫ్రీడమ్స్ కెనాట్ బి అబ్సల్యూట్ బట్ ఈజ్ సబ్జెక్ట్ టు వెల్ నోన్ ఎక్సెప్షన్స్ ఎక్నాలెడ్జ్డ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ ఏంటి, ఇది కూడా ఆర్టికల్ 19(1), ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఆర్టికల్ 19(1) కాబట్టి దీనికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఆర్టికల్ 19(2)లో 19(1)(a)లో వచ్చేవన్నిటికీ కూడా 19(2) ఈజ్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ప్రభుదత్త వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, రైట్ టు నో న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని చెప్పారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కంపెనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ held that freedom of press embodies right of people to free speech and expression. Supreme Court also said that freedom of press is both quantitative and qualitative. Freedom lies both circulation and content. అంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఉంటుంది, అండ్ వాళ్ళ ప్రింట్ అండ్ సోషల్ మీడియా అవన్నీ కూడా సర్క్యులేట్ చేయొచ్చు, అండ్ కంటెంట్ కూడా పబ్లిష్ చేయొచ్చు అని చెప్పారు అనమాట. ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని ఇన్ఫ్రింజ్ అవుతుందని శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లో సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని ఛాలెంజ్ చేశారు. అందులోన సుప్రీం కోర్ట్ సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని స్ట్రక్ డౌన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఏంటి, సిటిజన్స్ కే కదా ఈ రైట్ ఉంటుంది. 19 వాళ్ళు ఒపీనియన్ ని సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారనమాట. ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a) అని సుప్రీం కోర్ట్ సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని స్ట్రక్ డౌన్ చేసింది.
State of UP versus Rajnarayan. Right to know is derived from the concept of freedom of speech. మనకి మాట్లాడడం ఎంత రైట్ ఉందో అండర్ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రైట్ టు నో కూడా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే రైట్ కూడాను ఆర్టికల్ 19(1)(a) ఇస్తుంది మనకి. కోర్ట్ ఫర్దర్ హెల్డ్ దట్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ రైట్ టు నో ఎవ్రీ పబ్లిక్ యాక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డన్ ఇన్ పబ్లిక్ వే బై దే పబ్లిక్ ఫంక్షనరీస్. పబ్లిక్ ఫంక్షనరీస్ చేసే ప్రతి పనిని కూడాను ఏంటి సిటిజన్స్ తెలుసుకునే రైట్ ఉందన్నమాట. బైజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. రైట్ టు స్పీక్ ఇంక్లూడ్స్ రైట్ నాట్ టు స్పీక్ ఆర్ రైట్ టు రిమైన్ సైలెంట్. ఇందులో 3 స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ రిలీజియస్ ఫీలింగ్స్ కి హర్ట్ అవుతుందని నేషనల్ అంతం పాడకుండా సైలెంట్ గా ఉంటారు. వాళ్ళని స్కూల్ నుండి డిస్మిస్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు చెప్పారు రైట్ టు స్పీక్ includes right to not to speak or right to remain silent. వాళ్ళ రిలీజియస్ ఫీలింగ్స్ హర్ట్ అయ్యేటప్పుడు సైలెంట్ గా కూడా ఉండొచ్చు. దట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19(1)(a) అని సుప్రీంకోర్టు చెప్పారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. దీనికి రీజనబుల్ రిస్ట్రిక్షన్ క్లాస్ 3లో ఉంటుంది. అసెంబ్లీ అయ్యేటప్పుడు ఏంటి సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, పబ్లిక్ ఆర్డర్, వీటిని వైలేట్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. ఏమైనా అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ ఏమైనా ఫార్మ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ టు సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియన్ చూడాలి, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీని కూడా చూడాలి. ఇక్కడ క్లాస్ 3లో ఏంటంటే మనకి 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011లో వచ్చింది. దానిలో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇంకా ఆర్టికల్ 43B కూడా ఇన్సర్ట్ చేశారు అండ్ పార్ట్ 9B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఇన్సర్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి స్టేట్ లిస్ట్ లో ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టు అమెండ్మెంట్ చేశారు, పార్లమెంట్ అమెండ్మెంట్ చేసేటప్పుడు రాటిఫికేషన్ ఆర్ అప్రూవల్ ఈజ్ నెసరీ ఫర్ మ్యాటర్స్ కన్సర్నింగ్ ద స్టేట్ లిస్ట్ లో నుండి ఏవైనా ఎనాక్ట్మెంట్ చేసేటప్పుడు రాటిఫికేషన్ ఫ్రమ్ ద స్టేట్ అనేది తీసుకోవాలి. 2/3 ఆఫ్ ద స్టేట్ మెజారిటీ యాక్సెప్ట్ చేయాలన్నమాట, రాటిఫై చేయాలి. అలా చేయకుండా కోఆపరేటివ్ సొసైటీస్ అనే దాన్ని తెచ్చి ఆర్టికల్ 19(1)(c)లో పెట్టారు. దాన్ని సుప్రీంకోర్టు 27/2021లో ఏం చేశారు, డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. 97th అమెండ్మెంట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు 27/2021లో చెప్పింది. ఎందుకంటే రాటిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ. స్టేట్ లిస్ట్ ని ఒకవేళ పార్లమెంట్ చేసినట్లయితే పార్లమెంట్ చేయాలంటే ఏం చేయాలి, యూనియన్ లిస్ట్ అయినా లేకపోతే కన్కరెంట్ లిస్ట్ నుండైనా ఎనీ ఎనాక్ట్మెంట్ చేసుకునే రైట్ ఉంటుంది. కానీ స్టేట్ లిస్ట్ లో వాటిని చేయాలంటే రాటిఫికేషన్ ఫ్రమ్ ద 2/3 ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అనేది కావాలి. కానీ రాటిఫికేషన్ చేయకుండా డైరెక్ట్ గా చేస్తుంది కాబట్టి దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎక్కడైనా రిసైడ్ అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు, కానీ దీనికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే జనరల్ పబ్లిక్ ఆర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. అంటే ఇక్కడ యూనియన్ ఫామ్ అయినా అలానే ఉంటది అండ్ ఎక్కడ రిసైడ్ అవ్వాలన్నా కూడాను జనరల్ పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ అవ్వకూడదు. అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ మెయిన్లీ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ లోన వెళ్ళి రిసైడ్ చేయాలంటే నాన్ ట్రైబల్స్ కి అక్కడ పర్మనెంట్ గా రెసిడెన్స్ ఉండే రైట్ ఉండదు అనమాట. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎంప్లాయ్మెంట్ కి వెళ్తే వాళ్ళు టెంపరీగానే రిసైడ్ అవ్వాలి. తర్వాత మళ్ళీ వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారనమాట. అక్కడ ప్రాపర్టీస్ కూడా ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయరు నాన్ ట్రైబల్ వాళ్ళ మీద, ఓన్లీ ట్రైబల్ పీపుల్ కే వాళ్ళకి అక్కడ రైట్ ఉంటుంది. ఆర్టికల్ 19(1)(f)
దీన్ని 44th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో రిపీల్ చేశారు. అండ్ ఆర్టికల్ 31(1) has been taken out from from part 3 of the constitution. ఆర్టికల్ 31 క్లాస్ 1 ని కూడాను పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే ఇప్పుడు ఏంటి, ప్రెసెంట్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఇక్కడ ఆర్టికల్ 31 ని రిమూవ్ చేసి తర్వాత ఆర్టికల్ 300A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాప్టర్ 4 ఆఫ్ పార్ట్ 12 లోన ఏంటి కాన్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఉంటే ఏంటంటే అడ్వాంటేజ్, స్పీడీ రెమెడీ అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వస్తుంది ఏదైనా మనకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి అనుకోండి. అలాంటి సిచ్యువేషన్ లో మన ఆర్టికల్ 32 ఆర్ 226 ప్రకారం ఇమీడియట్ రెమెడీ అనేది వస్తుంది. కానీ ఇది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి మనం ఆర్టికల్ 30 కింద 32 కిందనైనా ఆర్టికల్ 226 కిందనైనా కోర్టుని అప్రోచ్ అవ్వలేమన్నమాట. G. To practice any profession or carry on any occupation, trade or business. మనం ఏదైనా ప్రొఫెషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ ఏదైనా చేయాలి అంటే దీనికి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జీ ప్రకారం ఇవి ఎందుకు ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారంటే ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ కోసం పెట్టారు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మనం ఏదైనా ప్రొఫెషన్ చేయాలనుకో, అడ్వకేట్ అవ్వాలి, అడ్వకసీ చేయాలి అంటే ఏంటి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రొఫెషన్. అడ్వకేట్ అవ్వాలంటే ఎల్ఎల్బి చేయాలి, ఆర్ ఎవరైనా ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చేయాలి, డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చేయాలి. అలాగా ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ నెసరీ ఫర్ ప్రాక్టీసింగ్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్ ఆర్ ట్రేడ్ ఆర్ బిజినెస్. సిఏ, చార్టెడ్ అకౌంట్ అవ్వాలి అంటే సిఏ చేయాలి. అలా ఏదైనా పర్టికులర్ ప్రొఫెషన్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది ఎక్వైర్ చేయాలి. ద క్యారీ ఆన్ by the state or by corporation owned or controlled by the state of any trade, business, industry, service, whether to exclusion, complete or partial, citizens or otherwise. Article 20, protection in respect of conviction for offences. Class 1, no person shall be convicted of any offense except for violation of any law in force at the time of commission of offense charged as an offense. Article 20 Class 1 ఏం చెప్తుంది అంటే ఎవరినైనా ఏదైనా అఫెన్స్ కింద చార్జ్ చేయాలి అంటే అతను డేట్ ఆఫ్ అఫెన్స్ కి, అంటే ఏదైనా లాని వైలేట్ చేసినట్లయితే ఆ వైలేట్ చేసేటప్పటికి ఏ లా ఉంటే ఆ లా ప్రకారమే వాళ్ళని చార్జ్ చేయాలి. నాట్ బి సబ్జెక్టెడ్ టు పెనాల్టీ గ్రేటర్ దెన్ వాట్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లిక్టెడ్ అండర్ లా ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్. ఇంకా వాళ్ళు పనిష్ చేయాలంటే కూడాను వాళ్ళు డేట్ ఆఫ్ అఫెన్స్ కి ఎంత ఆ అఫెన్స్ కి పనిష్మెంట్ అంతే ఇంపోజ్ చేయాలి, అంతకంటే ఎక్కువ ఇంపోజ్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. సారీ, ఆర్టికల్ 20 Class 1 చెప్తుంది. అంటే ఏంటి, ఇది ఆర్టికల్ 20 Class 1 ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా. అంటే దీనికి ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఆస్పెక్టే ఉంటుంది అన్నమాట. ఏమైనా పనిష్మెంట్స్ ఉన్నాయంటే దానికి రెట్రోస్పెక్టివ్ ఆర్టికల్ 20 Class 1 ఓన్లీ ఫర్ ప్రాస్పెక్టివ్. It is not a retrospective. Relevant case law is Kedarnath versus State of West Bengal. Supreme Court held that when an act is declared a criminal offence by legislature and provides penalty for it, such declaration is always prospective in nature and cannot be applied retrospectively as per provisions of 20 Class 1. Kedarnath versus
స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే క్రిమినల్ అఫెన్సెస్ లో ఏవైనాను డేట్ ఆఫ్ అఫెన్స్ కి ఏ పనిష్మెంట్ ఉందో అదే ఇంపోజ్ చేయాలి. ఏదైనా పనిష్మెంట్ ఆర్ క్రిమినల్ అఫెన్స్ సంబంధించి లాస్ అనేవి ప్రాస్పెక్టివ్ లా ఉంటాయి, రిట్రోస్పెక్టివ్ అనేది అప్లై అవ్వదు అని ఆర్టికల్ 20 క్లాజ్ 1 చెప్తుంది అని సుప్రీంకోర్టు కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లో చెప్పింది. ఇన్ రతన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే జనరల్లీ క్రిమినల్ అఫెన్సెస్ అన్నీ కూడాను ప్రాస్పెక్టివ్ ఇన్ నేచర్, కానీ ఒకవేళ పనిష్మెంట్ ఏదైనా సబ్సిక్వెంట్ ఎనాక్ట్మెంట్ లో రెడ్యూస్ అయినట్లయితే, ఏదైనా అమెండ్మెంట్ లో రెడ్యూస్ అయినట్లయితే అది బెనిఫిషియల్ లెజిస్లేషన్ గా తీసుకొని అలాంటి సిచ్యువేషన్ లో రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ అనేది చెయ్యొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ ఇదే ఇష్యూని మరురామ్ ఎక్సెట్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ ఏఆర్ 1980 లో కూడా ఆర్టికల్ 20 క్లాజ్ 1 అనేది జనరల్ గాను ప్రాస్పెక్టివ్ ఇన్ నేచర్, బట్ ఒకవేళ సబ్సిక్వెంట్ గా ఏదైనా అమెండ్మెంట్ వచ్చి అఫెన్స్ తగ్గినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని సుప్రీంకోర్టు మరురామ్ ఎక్సెట్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా చెప్పారు. Class 2, no person shall be prosecuted and punished for the same offense more than once. ఇక్కడ ఏంటంటే ప్రాసిక్యూషన్ అవ్వాలి అండ్ పనిష్మెంట్ కూడా రావాలి, అలాంటప్పుడే సెకండ్ టైం మళ్ళీ వాళ్ళని పనిష్ చేయకూడదు అని మనకి ఆర్టికల్ 20 క్లాస్ 2 లో చెప్తుంది. కానీ మనకి సెక్షన్ 11 ఆఫ్ సిపిసి ఆర్ 300 ఆఫ్ సిఆర్పిసిలో ఏంటంటే వన్స్ ఒక ట్రయల్ అయిన తర్వాత ఎక్విటల్ ఆర్ కన్విక్షన్ అయినా సరే మళ్ళీ సెకండ్ టైం చేయకూడదని చెప్తున్నారు. కానీ మనకి ఆర్టికల్ 20 క్లాస్ 2 ప్రకారం అయితే ప్రాసిక్యూషన్ అవ్వాలి, పనిష్మెంట్ కూడా అయితేనే మళ్ళీ సేమ్ అఫెన్స్ కి మళ్ళీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ ఎక్విటల్ అయిపోయారు అనుకోండి, ఆర్టికల్ 20 క్లాస్ 2 ప్రకారం మళ్ళీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయొచ్చు. ఒకవేళ కన్విక్షన్ అయితేనే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయరు అని ఆర్టికల్ 20 క్లాస్ 2 చెప్తుంది. ఇక మోహన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ లో ఎన్డీపీఎస్ కేసులో ఏంటంటే ఇక్కడ కన్విక్షన్ అండ్ పనిష్మెంట్ అనేది అయింది, కానీ మళ్ళీ తర్వాత ఏంటంటే ఎన్డీపీఎస్ కేసులు జనరల్ గా మళ్ళీ కస్టమ్ వాళ్ళు కూడా ఉంటాయి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం స్పెషల్ కోర్టులో కన్విక్షన్ అయినా సరేను మళ్ళీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అండర్ కస్టమ్స్ యాక్ట్ కింద వాళ్ళని మళ్ళీ ఎంక్వైరీ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీం కోర్టు ఇన్ మోహన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ లో చెప్పారు. మక్బూల్ హుస్సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జ్యుడిషియల్ ట్రయల్. కాబట్టి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయినంతలోన వాళ్ళ మీద కోర్టులో ట్రయల్ ప్రొసీజర్ అనేది మళ్ళీ జరగకూడదు అనడానికి డబ్ల్యూజీఓ పాడి హిట్ ఏమీ అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఆర్టికల్ 20 క్లాస్ 3, నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ 20 క్లాస్ 3, నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షల్ బి కంపెల్డ్ టు బి విట్నెస్ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్. అంటే ఏ పర్సన్ ని కూడా, అంటే అక్యూజ్ పర్సన్ ని తనకి ఎగ్నెస్ట్ గాను అంటే ఎవిడెన్స్ ఏది ఇవ్వమని కంపెల్ చేయకూడదు. ఆర్టికల్ 20 క్లాస్ 3 అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఎప్పుడు ఇది వస్తుంది అంటే పర్సన్ మస్ట్ బి అక్యూజ్ పర్సన్ అయి ఉండాలి. ఎవరికి బెనిఫిట్ ఉంటుందంటే ఆర్టికల్ 23 ఎవరికి అప్లై అవుతుందంటే అక్యూజ్ పర్సన్ అయి ఉండాలి, ఎగ్నెస్ట్ కంపల్షన్ అయి ఉండాలి, అండ్ ఎవిడెన్స్ కూడా ఎగ్నెస్ట్ హిమ్సెల్ఫ్ అని ఇవ్వమన్నప్పుడు ఆర్టికల్ 20 క్లాస్ 3 అనేది అప్లై అవుతుంది. ఇదే సేమ్ ప్రిన్సిపల్ మనకి ఆర్టికల్ 20 క్లాస్ 3 లో ఉన్నదే యుఎస్ కాన్స్టిట్యూషన్ లో 5th అమెండ్మెంట్ అని ఉంటది అనమాట. దానికి ఎవరైనా వాళ్ళకి ఎగ్నెస్ట్ గా చెప్పమంటే వి ప్లీడ్ 5th అమెండ్మెంట్ అని చెప్పేస్తారు సింపుల్ గా. నో పర్సన్ షాల్ బి కంపెల్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్
టు బి విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. క్రిమినల్ కేసెస్ లో అక్యూజ్ పర్సన్ కి అగైనెస్ట్ గాను విట్నెస్ చెప్పమని కంపల్ చేయకూడదు. స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కతికల్లు ఉగాండా ఏఆర్ 1961. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ must mean conveying information based on personal knowledge of the person and giving such information. ఒకవేళ అక్యూజ్ పర్సన్ కి ఉండే పర్సనల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ ద సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అవుతుంది. అండ్ కెనాట్ ఇంక్లూడ్ merely because మెకానికల్ ప్రాసెస్ బై ప్రొడ్యూసింగ్ ఎనీ డాక్యుమెంట్ ఇన్ ద కోర్టులో ఏమైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినంతలోనా అది సెల్ఫ్ ఇంక్రిమినేషన్ కాదు. ఆర్ any thumb impression or foot impression or fingerprint specimen writing showing any parts of the body by way of identification ఇవన్నీ కూడాను సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేవి అవ్వవు అని సుప్రీంకోర్టు చెప్పింది. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే విత్ ఇన్ హిజ్ నాలెడ్జ్ లో ఉండే వాటిల్ని తను ఒకవేళ ఓరల్ గా చెప్పినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అవుతుంది. ఫిజికల్ గా చేసే వాటివి కూడా సెల్ఫ్ ఇంక్రిమినేషన్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సెల్వి అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏఆర్ 2010 సుప్రీంకోర్టు. కంపల్సరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కో అనాలిసిస్ అండ్ పాలిగ్రాఫ్ ఎగ్జామినేషన్ techniques during investigation stage in criminal case violates right against self incrimination. వాళ్ళకి ఎగనెస్ట్ గాను కంపల్సరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కో అనాలిసిస్ టెస్ట్ ఆర్ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినట్లయితే దట్ ఈస్ రైట్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అవుతుంది డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో అని. హౌవెవర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ పర్మిటెడ్ వాలంటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ టెక్నిక్స్ సబ్జెక్ట్ టు సర్టెన్ సేఫ్ గార్డ్స్. ఒకవేళ వాళ్ళు వాలంటరీగా యాక్సెప్ట్ చేస్తే సర్టెన్ సేఫ్ గార్డ్స్ తీసుకుని అంటే సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అలా అయితే చెయ్యొచ్చు కానీ వాళ్ళకి ఎగనెస్ట్ గా తీసుకోకూడదు. ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నో పర్సన్ షల్ బి deprived of his life or personal liberty except according to procedure established by law. ఏ పర్సన్ కూడాను వాళ్ళకి ఏంటి వాళ్ళ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది డిప్రైవ్ అవ్వకూడదు ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ప్రొసీజర్ ప్రకారమే చేయాలి అన్నమాట. Unikrishnan versus State of Andhra Pradesh 1993. Supreme Court recognized right to education comes under right to life under Article 21 అని సుప్రీం కోర్ట్ రికగ్నైజ్ చేసింది. రిలయన్స్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వర్సెస్ ప్రొపరేటర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ బాంబే ప్రైవేట్ లిమిటెడ్ 1988లో సుప్రీం కోర్టు ఆర్టికల్ 21ని ఎలాబరేట్ గా ఎక్స్పెండ్ చేసింది. Right to know was recognized as a part of right under Article 21 since it is necessary ingredients for participatory democracy. Right to know is also a Article 21 under Constitution of India. ఎందుకంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది వెరీ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి రైట్ టు నో ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని సుప్రీంకోర్టు చెప్పింది. కరెక్ట్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఏఆర్ 1963 సుప్రీంకోర్టు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పర్సనల్ లిబర్టీ అనేది చాలా వైడర్ మీనింగ్ ఉంది. దీనిలోకి ఆర్టికల్ 19(1)లో ఉండే అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడాను ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అన్నీ కూడాను వస్తాయి అని కరెక్ట్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో చెప్పారు. Maneka Gandhi versus Union of India, year 1978. Supreme Court held that right to life and personal liberty is not limited to a mere animal existence but include right to live with dignity. Only human beings allow animal laga unte just kaadu వాళ్ళకి dignified life కూడా ఉండాలి అని చెప్పింది. And also court emphasized that procedure established by law must be fair, just and reasonable and it cannot be arbitrary, oppressive or unreasonable. ఇంకా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఎలా ఉండాలి అంటే జస్ట్ ఉండాలి, ఫెయిర్ అండ్ రీజనబుల్గా ఉండాలి,
ఇట్ కెనాట్ బి ఆర్బిట్రరీ ఆర్ అప్రెసివ్ ఆర్ అన్రీజనబుల్. ఇక్కడ మేనకా గాంధీ కేసులో ఏంటంటే వితౌట్ ఆపర్చునిటీ ఆడే ఆటం పాఠం లేకుండానే తన పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేశారనమాట. మనకి ఫ్రీడమ్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీవేర్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రైట్ టు మూవ్ టు ఫారిన్ కంట్రీస్ కూడా. తిను ఫారిన్ వెళ్తుంటే తన పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేశారు. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి జనరల్గా ప్రొసీజర్ ఏంటి? ఎవరికైనా మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి అదర్ సైడ్ హియరింగ్ అనేది ఉండాలి, హియర్ ద అదర్ సైడ్ అయ్యి ఉండాలి. అలాంటివి ఏమి ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. కాబట్టి ఇందులో ఏం చెప్పారంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మస్ట్ బి ఫెయిర్, జస్ట్ అండ్ రీజనబుల్ అని చెప్పారు. ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్, AR 1985. Supreme Court recognized right to livelihood is also integral part of right to life under Article 21 లోకి right to livelihood కూడా వస్తుంది అని చెప్పారు. Supreme Court held that eviction of payment debtors without providing alternative arrangements would violation of their right to life and personal liberty. పేమెంట్ డ్వెల్లర్ కేసు ఇది. ఓల్గా టెల్లిస్ వాళ్ళకి ఎవిక్షన్ చేయాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది వైలేట్ అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ది కేస్ రిలేటెడ్ టు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు సేఫ్ అండ్ సెక్యూర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, ఫ్లో ఫ్రమ్ ఆర్టికల్ 21 నుండే ఫ్లో అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, దిస్ కేస్ రిలేట్స్ టు థర్డ్ జెండర్. Court held that gender of person is to be decided by the person themselves after looking into the right to life. వాళ్ళు పర్టికులర్ పర్సన్ జెండర్ అనేది డిసైడ్ చేసుకుంటారు. దట్ ఈస్ దేర్ రైట్ టు లైఫ్. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, 2014 సుప్రీంకోర్టు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కోసం అని, దట్ ఈస్ దేర్ లైఫ్ టు డిసైడ్ ఏ జెండర్ కావాలి అనేది పర్సన్ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ థర్డ్ జెండర్గా తీసుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమి ఇచ్చింది అంటే పబ్లిక్ టాయిలెట్స్ అండ్ మెడికల్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ట్రాన్స్జెండర్ పర్సన్ కూడా ప్రొవైడ్ చేయాలి. థర్డ్ జెండర్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని సుప్రీంకోర్టు చెప్పింది. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ప్రైవసీ జడ్జ్మెంట్. రికగ్నైజ్ ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పింది. పర్సనల్ లిబర్టీ అండ్ డిగ్నిటీ ఈజ్ ఇంట్రిన్సిక్ టు ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2017 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. దిస్ is also called as privacy judgment. Supreme Court recognized right to privacy as a fundamental right under Article 21 of the Constitution. Common Cause versus Union of India, 2018. Court legalized passive euthanasia and recognized the right to die with dignity as a fundamental right under Article 21. అంటే వాళ్ళు active euthanasia is not legalized law. Active euthanasia is not a legalized, but passive euthanasia is recognized as a legal. Individuals have right to refuse medical treatment or life support and can make advance directive specifying their wishes in case of treatment terminal illness. Court held that individuals have right to refuse medical treatment. వాళ్ళకి కావాలనుకుంటే పేషెంట్ రిఫ్యూజ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ లైఫ్ సపోర్ట్ అండ్ కెన్ మేక్ అన్ అడ్వాన్స్ డైరెక్టివ్ స్పెసిఫైయింగ్ దేర్ విషెస్ ఇన్ కేస్ ఆఫ్ టెర్మినల్ ఇల్నెస్. అంటే అసలు అది నాన్ క్యూరబుల్ అయినప్పుడు
ప్యాసివ్ ఎథనేషియా అనేది యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పింది. Menaka Gandhi versus Union of India, right to go to abroad is also part of personal liberty within the meaning of Article 21 అని Supreme Court చెప్పింది. R. Rajagopal versus State of Tamil Nadu, 1994, popularly known as Auto Shankar case. This is also right to privacy. Right to be let alone is guaranteed under Article 21 of the Constitution of India. అంటే right to alone is also constitutional right. A citizen has right to safeguard the privacy of his own, his family, marriage, procreation of children, and motherhood, childbearing, education, among other matters. ఈ పర్సనల్ మ్యాటర్స్ అన్నిటిలోకి ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే వాళ్ళ మీద డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేయొచ్చు. ప్రైవసీ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని సుప్రీంకోర్టు చెప్పింది. State of Maharashtra versus Madhulkar Narayan, right to privacy is available even to a woman of easy virtue and one can invade her privacy. అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ కూడా ఉంటుంది. ఎవరైనా అంటే ఇక్కడ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి తనతో పార్టిసిపేట్ చేయమంటారు, నువ్వు ప్రాస్టిట్యూట్ కదా, నీకు అలాంటి రైట్ ఉండదు అని. కానీ దిస్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ టు ద ప్రాస్టిట్యూట్స్ కూడా వాళ్ళ పర్సనల్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కమ్స్ అండర్ ప్రైవసీ అన్నమాట. మనకి చూస్తున్నారో కార్టూన్లో ఏం చెప్తారంటే స్పీడీ ట్రయల్ అనేది ఉండాలి. స్పీడీ ట్రయల్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలోకి. దట్ ఈస్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పారు. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, కస్టోడియల్ వైలెన్స్ సంబంధించి రైట్ అగైన్స్ట్ కస్టోడియల్ వైలెన్స్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎంహెచ్ హోస్కాట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఒకవేళ ఎవరైనా నీడీ అండ్ పూర్ పీపుల్ ఇండిజెంట్ పర్సన్ ఉన్నట్లయితే వాళ్ళకి రైట్ టు గెట్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1979, సుప్రీంకోర్టు ఈవెన్ డెత్ పెనాలిటీ ఇంపోజ్ చేసే వాళ్ళకి కూడాను ఆర్టికల్ 21 అనేది ఉంటుంది. He shall not be deprived of his life and personal liberty except according to procedure established by law అని సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో చెప్పారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వర్సెస్ లక్ష్మీదేవి, 1986, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఎట్ పబ్లిక్ ప్లేస్ ఈజ్ బార్బరస్ అండ్ ఇన్హ్యూమన్ అండ్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అని సుప్రీంకోర్టు చెప్పింది. లక్ష్మీదేవి, 1986, సుప్రీంకోర్టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఇన్ పబ్లిక్ హ్యాంగింగ్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అని సుప్రీంకోర్టు చెప్పింది. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 1982లో ఏంటంటే నాన్ పేమెంట్ ఆఫ్ మినిమం వేజెస్ టు ద వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ వేరియస్ ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి లెస్ దెన్ మినిమం వేజెస్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అనేది వైలేట్ అయ్యింది. దేర్ లైఫ్ విత్ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అనేది వైలేట్ అయింది ఆర్టికల్ 21 కింద, ఎందుకంటే మినిమం వేజెస్ కూడా ఇవ్వలేదు కాబట్టి అని పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. బంధు ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బాండెడ్ లేబర్ కేస్, ఇందులో కూడా అంతే. రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎవరిని కూడాను ఎక్స్ప్లాయిట్ చేయకూడదన్నమాట. ఎవరినైనా అలా ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే, బాండెడ్ లేబర్ చేయించుకున్నట్లయితే, దట్ ఈస్ ఆల్సో వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. MC Mehta versus Union of India, year 1987, Supreme Court treated right to live in a pollution-free environment is also part of fundamental right. Fundamental right to live with fundamental right
MC Mehta versus Union of India, year 1987, Supreme Court said that treated that right to live with pollution-free environment is also a part of fundamental right to live under Article 21 of the Constitution అని Supreme Court చెప్పింది. Article 21A, right to education. State shall provide free and compulsory education to all children of age 6 to 14 years in such manner as the state may by law determine. రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అని 2002లో వచ్చింది, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2010 నుండి వచ్చింది. ఈ యాక్ట్ బట్టి అంటే ఈ రైట్ బట్టి 6 to 14 years వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి అండర్ ఆర్టికల్ 21A. Article 22, protection against arrest and detention in certain cases. No person who is arrested shall be detained in custody without being informed. ఎవరినైనా సరే అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు డిటైన్ చేస్తున్నారు, కస్టడీలో పెడుతున్నారు అనేది ఇన్ఫార్మ్ చేయకుండా పెట్టకూడదు. యాజ్ సూన్ యాజ్ మే బి ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ సచ్ అరెస్ట్ నార్ షల్ బి denied the right to consult and to defend by a legal practitioner of his choice. గ్రౌండ్స్ ఇన్ఫార్మ్ చేయాలి అండ్ ఆల్సో వాళ్ళకి లీగల్ ప్రాక్టీషనర్ని కన్సల్ట్ చేసుకునే చాయిస్ అనేది అరెస్టెడ్ పర్సన్ డిటైనీకి ఉండాలి. అండ్ ఆల్సో టు డిఫెండ్ చేయడానికి కూడా లీగల్ ప్రాక్టీషనర్ కావాలి. అంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలి, ఇంకా లీగల్ ప్రాక్టీషనర్ని కన్సల్ట్ చేసే రైట్ కూడా ఇవ్వాలి అన్నమాట. Clause 2, every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate within a period of 24 hours of such arrest, excluding the time necessary for journey from the place of arrest to the court of the magistrate. అరెస్ట్ అయిన నుండి వితిన్ 24 hours లోపు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, కానీ జర్నీ ఆఫ్ ద టైం మాత్రం ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత వితిన్ 24 hours లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. And no such person shall be detained in custody beyond the said period without authority of the magistrate. Magistrate authority లేకుండాను బియాండ్ 24 hours ని డిటైన్ చేయకూడదు. Clause 3, nothing in clause 1 and 2 shall apply to a person, to any person for time being is an enemy alien. Alien enemy అయితే ఇలాగా డిటైన్ చేసిన వితిన్ 24 hours లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే వాళ్ళ గ్రౌండ్స్ చెప్పాలి, ఇలాంటివి ఏవి అప్లై కాదనమాట. ఎనీ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్ అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఏలియన్ ఎనిమీకి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే గ్రౌండ్స్ చెప్పాల్సిన నెసెసిటీ లేదు. వితిన్ 24 hours లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయవలసిన నెసెసిటీ కూడా లేదనమాట. No law providing for preventive detention shall authorize detention of a person a longer period than 3 months. Preventive detention కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే 3 months వరకు కూడా వాళ్ళని డిటెన్షన్ లో పెట్టచ్చు. ఒకవేళ మోర్ దెన్ 3 months అయినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో అడ్వైజరీ బోర్డ్ నుండి పర్మిషన్ అనేది ఒపీనియన్ తీసుకొని వీళ్ళకి ఇంకా టైం ఎక్స్టెండ్ చేయాలా లేదా అనేది చూడాలి. ఈ అడ్వైజరీ బోర్డ్ లో ఎవరుంటారంటే who are have been are qualified to be, అంటే ఎవరైనా డిస్ట్రిక్ట్ జడ్జ్ కేడర్ ఉన్న వాళ్ళని అడ్వైజరీ బోర్డులో మెంబర్ గా ఉంటారనమాట. బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ద సైడ్ 3 months కంప్లీట్ అయ్యే లోపనే అడ్వైజరీ బోర్డు దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి. సఫిషియంట్ కాజ్ ఫర్ సచ్ డిటెన్షన్, వీళ్ళని ఉంచడం సఫిషియంట్ ఏనా, సఫిషియంట్ కాజ్ ఉందా లేదా అని అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్ తీసుకొని మోర్ దెన్ 3 months అయినట్లయితే అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ అడ్వైజరీ బోర్డ్ ఓకే అంటే ఇంకా మోర్ దెన్ 3 months కూడాను డిటైన్ చేయొచ్చు. When any person is detained in pursuance of an order under any law providing for preventive detention, the authority making the order shall as soon as communicate సచ్ పర్సన్. ఒకవేళ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటైన్ చేసినట్లయితే గ్రౌండ్స్ ఆఫ్
కమ్యూనికేషన్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ గురించి కమ్యూనికేట్ చేయాలి యాజ్ earliest opportunity of making a presentation against the order as early as possible intimate చేయాలి అన్నమాట. Nothing in subsection 5 shall require the authority making any such order in reference to the class to disclose the facts such authority considering against the public interest to disclose. ఒకవేళ ఎందుకు అరెస్ట్ చేశారు అనేవి గ్రౌండ్స్ మెన్షన్ చేసినట్లయితే అగైనెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అయ్యేటప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ని డిస్క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. థ్యాంక్ యూ.